జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా రాయకల్ మండలం వీరాపూర్ గ్రామ రైతులు ఇవాళ జగిత్యాల ఇటు రాయకల్ రహదారిపైన బైఠాయించారు. గత నెల రోజులుగా తాము ధాన్యం ఆరబోసినప్పటికీ కళ్ళాల్లో ఉంచినప్పటికీ కూడా ఐకేపీ సెంటర్ నిర్వాహకులు కొనుగోలు చేయట్లేదంటూ రోడ్డెక్కి తమ నిరసన వ్యక్తం చేశారు. దాదాపు 45 డిగ్రీల ఉష్ణోగ్రత కొనసాగుతున్నప్పటికీ కూడా తమ పంట కొనుగోలు చేయాలంటూ రోడ్డు ఎక్కడము కలకలం రేపుతోంది. దీంతో స్పందించినటువంటి జిల్లా కలెక్టర్తో పాటు ఉన్నతాధికారులు తక్షణమే ఆ సొసైటీ కార్యదర్శిగా ఉన్నటువంటి తిరుపతి అనే వ్యక్తిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఎందుకంటే హమాలీలను అరేంజ్ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుండటంతో పాటు ఎటువంటి సౌకర్యాలు కల్పించట్లేదనేటువంటిది అధికారులు గుర్తించారు. టీ న్యూస్లో సైతం వరుసగా ఇవాళ కథనాలు ప్రసారమయ్యాయి. ఈ క్రమంలో అధికారులు అయితే చర్యలకు ఉపక్రమించి ఖచ్చితంగా రానున్న 2 రోజుల్లో కొనుగోలు చేస్తామని రైతులకు హామీ ఇవ్వడంతో వారంతా కూడా ధర్నా విరమించారు. మరొక వార్త, జగిత్యాలలోని ధర్మపురి నియోజకవర్గానికి మంజూరైనటువంటి గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో దాదాపు 50 నుంచి 70 ఎకరాల్లో ఇటు మహిళలకు సంబంధించిన డిగ్రీ అగ్రికల్చర్ కళాశాల మంజూరైంది. అయితే సంవత్సరం పాటు కళాశాల కొనసాగాయి. కానీ ఇప్పుడు తాజాగా మానుకొండూరుకు తరలిస్తున్నారు. మానుకొండూరు నియోజకవర్గంలోని బెజ్జంకికి తరలిస్తున్నటువంటిది అందరూ కూడా గుర్తించారు. ఈ క్రమంలో ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశం కొనసాగించి ఖచ్చితంగా ఇటువంటి ప్రయత్నం జరిగితే జగిత్యాల జిల్లా అంటేనే రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణగా పేరొందింది ఇప్పటి వరకు. కానీ తరలిస్తే మాత్రం ఖచ్చితంగా తాము ఎటువంటి పోరాటకైనా సిద్ధమంటూ అనేక మంది మేధావులతో పాటు విద్యార్థి సంఘాల నాయకులు పార్టీల ఖచ్చితంగా కూడా తరలివచ్చి తమ విషయాన్ని అయితే వివరించారు. మరి ఇప్పటికైనా ధర్మపురిలో ఉన్నటువంటి విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తన నిర్ణయాన్ని ప్రభుత్వానికి చెప్పి తక్షణమే అవసరమైతే మరొక కళాశాల కూడా మంజూరు చేయాలని ఇప్పటికే కొప్పులీశ్వర్ డిమాండ్ చేసిన నేపథ్యంలో మరి రేపు ఎల్లుండి రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో చూడాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. మరొక ప్రధాన వార్త, మామిడి రైతుల ఆందోళన కొనసాగుతోంది. జగిత్యాల జిల్లా అంటేనే మామిడి మార్కెట్ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా ఒక ప్రముఖ పేరుంది. ఎందుకంటే నాగ్పూర్, బొంబాయితో పాటు గుజరాత్, బీహార్ అనేక ప్రాంతాలకు కూడా జగిత్యాల మ్యాంగో తరలి వెళ్తోంది. ఎందుకంటే జగిత్యాల మామిడి అంటేనే ఒక బ్రాండ్గా పేరొందింది. ఎంతోమంది అక్కడ జగిత్యాల బ్రాండ్తో ఉన్నటువంటి మ్యాంగోను కొనుగోలు చేస్తారు. ఈ క్రమంలో దళారుల చేతిలో రైతన్నలు అయితే దోపిడీకి గురవుతున్నారు. కమిషన్ ఏజెంట్ల చేతిలో మోసపోతూ వారంతా కూడా సంవత్సరం పాటు ఆరుగాలం పండించినటువంటి పంటలనైతే నష్టపోతున్నారు. వివిధ రకాల కొర్రీలు పెడుతూ వారంతా కూడా ఈ డబ్బులు తక్కువ ఇవ్వడంతో సంవత్సరం పాటు పండించిన మామిడి రైతన్న ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న 2 రోజుల్లో తాము సైతం ఆందోళన చేస్తామంటూ ఇప్పటికే హెచ్చరించారు. మరి చూద్దాం, ప్రభుత్వం అలాగే అధికారులు బహిరంగ వేలం వేస్తారా, అలాగే ఇదే కమిషన్ పద్ధతిలో ఈ కమిషన్ దళారులకే లబ్ధి చేకూరుస్తారా, మనకు తెలియాల్సి ఉంది.